చేస్తుంటాం. మేడం గారు, సార్ ఈ ఈ ఈ బండ్లు దీని గురించి కూడా ఒకసారి మాట్లాడండి. చెప్పండి మేడం గారు. ఈ సరస్వతీదేవి ఆలయం లాగా మాకు అందరికీ మా విద్యార్థులందరికీ కూడా పరీక్షల్లోకి 10th క్లాస్ పరీక్షలు రాయాలనుకుంటే మా పిల్లలందరి చేత ఈ సరస్వతీదేవి యొక్క శ్లోకాన్ని చదివించి చక్కగా నమస్కారం చేయించుకొని వాళ్ళకి ఆ విద్యాబుద్ధులు అందేటట్టుగా మేము చాలా కొలుస్తూ ఉంటామండి అమ్మవారిని. మరి అలాంటి అమ్మవారిని కొంచెం ఈ మధ్య మేము ఈ కార్యక్రమం కొంచెం పెయింట్ అవన్నీ పోయినాయి, కొంచెం రిపేర్లో ఉంది. అదంతా కొంచెం చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఒక గుడి అనమాట, మాకు ఒక పక్కనే ఉంటుంది గుడి, కానీ ఇది కూడా ఒక గుడిలాగా మేమందరం భావిస్తాం. ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా కూడా ముందు అమ్మవారికి మా పూలదండ వేసి అలంకరించి చక్కగా మళ్ళా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటామమ్మా. అయితే ఈ విషయంలో కొంచెం ఈ కింద ఫ్లోరింగ్ అలాంటివన్నీ చిన్న రిపేర్లు ఉన్నాయి. అవన్నీ కొంచెం రిపేర్లు చేయిస్తే మీ పేరు కూడా స్థిరంగా ఉంటుంది. మీ పేరు చెప్పుకొని మా పిల్లలందరూ కూడా ఇంకొంచెం బెటర్గా సంతోషంగా చూసి ఆ అలంకరణతో ఇంకొంచెం బెటర్గా అదే మనం కూడా ఇలా చేయాలి, ఇలా చదువుకోవాలనే జ్ఞానం అనేది ఆ విద్యార్థుల్లో కలుగుతుందని ఆశిస్తున్నామండి. ఈ విధంగా కొంచెం సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ సరస్వతీదేవి విగ్రహం మాకు చాలా మా పిల్లలందరికీ జ్ఞానాన్ని ఇస్తుంది. ఎందుకంటే తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేసినా మరి అమ్మవారంటే మనం అమ్మ అంటేనే క్షమించేది. అలాంటి అమ్మని మరి మనం చూసుకోవాలి. మన స్కూలు, మనం నడిచిన స్కూలు, మనం చదివిన స్కూలు అని మీరందరూ కూడా ఒకసారి ఆ అమ్మవారి మీద ఆలోచన చేసి ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసిందిగా కోరుచున్నాను.